ఉగాది శ్రవణ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. ఏపీ ప్రభుత్వం కండక్ట్ చేసింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ కూడా పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసిన తీరేంటి, రెండిట్లో వాస్తవాలు ఏంటి? కొన్ని విమర్శలు, కొన్ని ఆరోపణలు వాటి మీద ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పంచాంగ శ్రవణం అనేది ఎక్కువ చేయలే. చాలా సింపుల్గా, చాలా క్లియర్గా ఇలా ఉండాలని కోరుకుంటూ, ఇలా జరగాలని ఆశపడుతున్నాము అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప ఖచ్చితంగా ఇలా ఉండబోతోందని చెప్పలా. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. అందులో వారు ఏదైతే ఆ గ్రహస్థితులు కానీ అవి కానీ ఈ మెయిన్ హెడ్లైన్స్ చెప్పేసి ఇలా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వచనం చేస్తున్నాము అని చెప్పి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎక్కువ డెప్త్కి వెళ్ళాల. రైట్. ఓకే. ఇది నిజం. ఓకే. డెప్త్గా వెళ్ళింది లేదు అక్కడ. రైట్. ఇక ప్రభుత్వ పరంగా వస్తే కనుక ఏ శాస్త్రవేత్త అయినా, ఏ జ్యోతిష శాస్త్రవేత్త అయినా, ఏ జ్యోతిష పండితుడైనా ఖచ్చితంగా ఆ సభావేదిక మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కష్టాలు రాబోతున్నాయి, మీకు ఈ ఇబ్బందులు రాబోతున్నాయి, ఈ రకమైన స్థితిగతులు మీరు ఫేస్ చేస్తారు అని చెప్పగలరా? చెప్పరు. అందుకని ఏం చేస్తారంటే మీ పాలనలో సమృద్ధిగా ఉంటుంది, మీ పాలనలో ఇలా ఉంటుంది, మీ పని పొగుడుతూ కూర్చుంటారు. అంటే ముఖస్థుతి కోసం పొగుడుతూ కూర్చుంటారు. ఇదే 2019 ముందు కూడా నేను ఉగాది పంచాంగ శ్రవణం ఏదైతే చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదు, ఈసారి మాత్రం తెలుగుదేశానికి అవకాశం లేదని ఆ రోజే చెప్పాను నేను. అయితే నన్ను అవమానపరిచి, నన్ను కొంచెం కించపరుస్తూ నన్ను పంపించేశారు బయటికి. ఇది తప్పు, ఏదైతే పంచాంగ శ్రవణం చదువుతున్నారో అది తప్పు, అది కరెక్ట్ కాదు, వచ్చే ఎన్నికల్లో విజయం రాదు అని నిర్మోహమాటంగా చెప్పాను. చెబితే అప్పుడు నన్ను కొంచెం బాధాకరం వేసింది నాకు. నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు మీరని అన్నప్పుడు నన్ను కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ మాటలు కానీ వాళ్ళ విధానం కానీ. తక్షణమే నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొన్న కూడా పంచాంగ శ్రవణంలో అసలు ఏ సమస్యలు లేనట్టుగా, ఒకవేళ ఉన్నా పోతాయి అన్నట్టుగా, ఏ రకమైన ఇబ్బందులు లేనట్టుగా, ఏకచక్రాధిపత్యం వహిస్తారు అన్నట్టుగా ఎంతసేపు బాగా ఊదడమే తప్ప నిజ నిర్ధారణ అనేది వీళ్ళు వేసే కమిటీలోనే లేదు. ఇక్కడే ఉంటుంది. సరే, మీరు అలా చెప్తున్నారు. వాస్తవానికి ఉగాది పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వానికి ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వానికి ఎలా ఉంటుంది అనేదంటే వివాదాలు ఉంటాయి, ఖచ్చితమైన తలకాయ నొప్పులు ఉంటాయి. ప్రభుత్వ పాలన చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా కొన్ని అంటే ఏదైతే ఆశ పడతారో అది జరగదు. ఖచ్చితంగా అది ఇప్పట్లో జరగదు. ఏం ఆశపడుతున్నారు? ఏం జరగదు అంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి మా అందరికీ అని అనుకుంటున్నారు. అది ఈ సంవత్సరం 100% అవ్వదు. ఏదైతే జాబ్ క్యాలెండర్ అని అంటున్నారో, నేను 2026 సేమ్ ఉగాది నాడు చెప్పా, 25 ఉగాది నాడు చెప్పా, అంత తొందరగా అవ్వదురా నాయన, జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ వస్తే మీరు అదృష్టవంతులే అని చెప్పా. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో 10,000 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పారు. సరిపోదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినా ఈ సంవత్సరం అది పూర్తిగా వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఈ నిరుద్యోగుల నుంచి కొంత సెగ తగిలే అవకాశం ఉంది, రైతుల నుంచి కొంత సెగ తగిలే అవకాశం ఉంది. అమరావతి రైతుల గురించి ఖచ్చితంగా కొన్ని వివాదాలు జరిగే అవకాశం ఉంది. అది అండ్ లడ్డు వివాదం మీద మరో దెబ్బ పడుతుంది. ఇంకేం దెబ్బలు? ఇప్పటికే చాలా దెబ్బలు పడినట్టున్నాయి. అంటే లడ్డు వివాదంలో ఏదైతే ఈ కెమికల్స్ అని అదని ఇదని మాట్లాడారో అసలు వాటికి సంబంధమే లేదని వినాల్సి వస్తుంది. అంటే ఎలాగా? అవును, అసలు ఇందులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇందులో ఏ కొవ్వులు కలవలేదని చెప్పింది. ఈడీ ఏం చెప్పింది? అదే చెప్పింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏం చెప్తుంది? అదే చెప్తుంది. సో ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందే కదా. సో ఇలాంటివి కొన్ని చూడాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏవైతే ఈ ఆహ్వానిస్తున్నారో ఈ కంపెనీలను కానీ ఇతరత్ర దేశాల నుంచి వాళ్ళని కానీ, అవన్నీ కూడా జరగడానికి విపరీతమైన సమయం పడుతుంది. అంత తొందరగా అవి పూర్తయ్యే అవకాశం 2-3 ఏళ్లలో లేదు. కానీ
2-3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు, ఇది కరెక్ట్ కాదు. సరే, ఈ వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా చూడాలి? మీరు ఇవన్నీ షర్మిలమ్మ చేసేవిగా అనుకుంటున్నారేమో. నా అభిప్రాయం అయితే ఒకటే, వైఎస్ షర్మిల, నా అభిప్రాయం చెప్తున్నా, నేను ఎవరిని నిందించాల్సిన అవసరం నాకు లేదు. వైఎస్ షర్మిలమ్మ కానీ వైఎస్ విజయమ్మ కానీ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ చెల్లెలు. ఇంట్లో గొడవలు వస్తే ఎలాగైతే కొట్టుకొని వేరు కాపురాలు అవుతారో, ఎలాగైతే ఆ బాధలో ఉన్నంతకాలం శత్రుభావంతో ఉంటారో, అలానే ప్రస్తుతం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అనే ఇంట్లో ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చినటువంటి గొడవ కొట్లాట ఏదైతే ఉందో అది విడివిడిగా చూపిస్తోంది. కానీ విలన్ ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఆ విలన్ ఎప్పుడైతే బాహ్య ప్రపంచానికి కనపడతాడో అప్పుడు కాళ్ళు విరగొడతారు, మళ్ళీ వీళ్ళంతా కలుస్తారు. ఎవరో విలన్? నేను ఇప్పుడు అదే చెప్తున్నా. వైఎస్ షర్మిలమ్మ కానీ వైఎస్ విజయమ్మ కానీ వీళ్ళ నాలెడ్జ్తోనే ఇదంతా జరుగుతోందా అంటే నాకు కొంచెం అనుమానం వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నుంచి నాయకులు వాళ్ళు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీరు మాధ్యమాల్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారే ఈ రకమైనటువంటి అస్త్రం వేశారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద విపరీతమైన చర్చ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది ఏది, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాలైనా కూడా రానిది ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని బయటికి తీశారు? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తి ఆయన పంచడం జరిగిపోయింది, ఆయన ఇవ్వడం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పటిదాకా రాని ఈ ఆస్తి తగాదాల గురించి, ఇప్పటిదాకా రాని ఈ అనుమానాల గురించి ఇప్పుడు సడన్గా పిక్చర్లోకి ఎందుకు వచ్చాయి? లడ్డు వివాదంలో ఓడిపోయారనా? లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అబాస్ పాలైద్దనా? దేనికి వచ్చింది ఇప్పుడు? అంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇలా పూటకోటి, దాని ఏదో అంటారు పూటకోటి రోజుకోటి అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తప్ప పాలన మీద కానీ హామీల మీద కానీ ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ షర్మిలమ్మ వాళ్ళు మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. ఎందుకని? బికాజ్ హీ నో దట్ ఎవ్రీథింగ్. ఎవరు చేయిస్తున్నారో, ఎవరు దీని వెనక ఉండి నడిపిస్తున్నారో ఆ మేధావికి తెలియదా? ఇక్కడ వైఎస్ షర్మిలమ్మ గారు ఏంటంటే వెనక ఎవరు ఉన్నారు అని ఆలోచనతో, ఎవరు ఉన్నారు అన్న ఆ విధానంలో మాట్లాడడం జరుగుతోందో, రేపు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా చెప్తున్నా అందరికీ, ఖచ్చితంగా అసలు వ్యక్తులు బయటపడతారు. వాళ్ళ వల్లే షర్మిలమ్మ ఇలా అంతా మాట్లాడుతోందని రాష్ట్రం అంతా చెప్పుకుంటారు. అంటే కుట్రదారులు ఎవరని అసలు? ఇప్పుడు ఆ కుట్రదారులు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు అనే సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు విజయం కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని అడిగారు, అవునా కాదా? ఎన్నికలలో ఎప్పటికీ ఆయన ఎవరితో కలవను అన్నారో వాళ్ళందరితోనూ కలిసి పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నా ప్రాణం పోయినా తెలుగుదేశం తప్ప ఇంకొకటి నేను చెయ్యను అన్న వ్యక్తి ప్రతి ఒక్కరితోనూ కలిశారు ఎన్నికల్లో విజయం కోసం. సో ఇప్పుడు కూడా దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి షర్మిలమ్మతో మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి విజయమ్మతో ఉత్తరాన్ని రాయించి ఇదంతా చేశారు అని యావత్ ప్రజానీకము దీని మీద గడచిన 4 రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు, మాట వరుసగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారే ఇదంతా చేయిస్తున్నారు అనే మాట బయటకు వచ్చి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఎవరన్నా చూపిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత కాదన్నా తల్లికి కొడుకు కాకుండా పోడు, అన్నకి చెల్లి కాకుండా పోదు. ఇవాళ ఏ నోరుతో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శలు చేయడం జరుగుతున్నాయో, రేపు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళు కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంది. అన్న చెల్లెలు ఇద్దరు కలుస్తారంట? ఖచ్చితంగా కలుస్తారు, భవిష్యత్తులో మీరు చూస్తారు. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఏవైతే ప్రస్తుతం వస్తున్న లుకలుకలు కానీ, తిరుగుబాట్లు కానీ, విపరీతమైనటువంటి వ్యతిరేకత పోకడ కానీ మొదలైపోయింది. ఇప్పుడు రేపటి రోజునాడు వైసీపీ అనేటటువంటి పార్టీని భూస్థాపితం చేయాలి, వైసీపీ నాయకుల్ని
జైళ్లలో పడేసేయాలి, వైసీపీకి సంబంధించి ఆనవాలు లేకుండా చేయాలని అహర్నిశలు కష్టపడి ఎవరైతే ఆ కష్టాన్ని భుజాలకేసుకొని చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక్కటి విషయాన్ని గమనించాలి. ఏమిటి అంటే అదృష్టం బాగుంటే అందల వెక్కి కూర్చుంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ అదృష్టానికి కష్టం తోడైతే ఓటమి అనేది ఉండదు. అయితే 2029 ఎన్నికలకి ముందే అన్నా చెల్లెళ్ళు కలుస్తారా? 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిలమ్మ అటువైపు వెళ్ళకూడదన్న ప్రయత్నమే మొదలైంది వారం క్రితం నుంచి. రేపు రాష్ట్ర ఎన్నికలలో కూటమిలో షర్మిలమ్మను కూడా తెచ్చేసుకోవాలన్న ఆలోచన ఉందేమో, కాంగ్రెస్ కూడా వాళ్ళతో కలుపుకోవాలన్న ఆలోచన ఉందేమో, జనసేనకి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా 10-15 సీట్లు ఇచ్చేసి మీరు మాతో కలిసిపోండి అని చెప్పేసి నువ్వు రేపు డిప్యూటీ సీఎం అవుతావని చెప్పేసి అనే ఆలోచన ఉందేమో. ఇక్కడ విషయం ఏమిటంటే ఒకటే ఎజెండా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి వ్యక్తిని పూర్తిగా నిరాయుధుణ్ణి చేసి, పూర్తిగా ఒంటరివాణ్ణి చేసి, ఎవరూ లేకుండా చేసి గెలుపొందాలని ఆశలో ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా నేను అందరికీ చెప్పేది ఒక్కటే, ఎప్పుడు ఒకేలా ఉండవు, ఎప్పుడు ఒకేలా జరగవు. ఈ విషయాన్ని గ్రహించాలి.